నమస్తే బాబా, ఎట్లున్నారు? నిన్న చింటుకాక డిఎల్ఎఫ్ వచ్చిండు. దాంతోపాటు వర్షం బీభత్సం పడుతుంది. ఏం తిందాం మంచిగా వర్షంలో అని చూసేసరికి భీమవరం వారి ముంత మసాలా అని కనబడ్డది. గట్లా షురు చేసినాం, లోపల పోయినాం. ఒక మంచి ముంత మసాలా చెప్పేసి కానీ మనోడు ఉల్లిపాయలు కట్ చేసి అక్కడ ఒక గిన్నె ఉంది. గిన్నెలో సంబంధించిన గిసాలాలు అన్నీ వేసిండు. వేసేసి మంచిగా మిక్స్ కొట్టిండు. మిక్స్ కొట్టి ప్లేట్లు ఎత్తాడు అనుకుంటే ప్లేట్లు వేయలే. పక్క పొంటే ఉన్న బజ్జీ తీసుకున్నాడు, టమాటా బజ్జీ. దాంట్లో టమాటా వేసి మళ్ళీ మిక్స్ కొట్టి ఆ మిక్చర్ని తీసుకొచ్చి మంచిగా బజ్జీలో పెట్టి పైన లైట్గా కార్న్ఫ్లాక్స్, దాంతోపాటు ఉల్లిపాయలు, మంచిగా పల్లీలు వేసి మంచిగా తీసుకొచ్చి మన చేతిలో పెట్టి మనది ప్రేమ ఎక్కువనే. సో ముంత మసాలా టేస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి లైటింగ్ కనిపిస్తుందో తెలియదు. ఇప్పుడు ముంత మసాలా అన్నాడు. మనంతా తెలంగాణ వారు ముంత మసాలా కింద మసాలా ఉండేది మన సైడ్. ఇది టమాటా బజ్జాట. ఇది కూడా ఫస్ట్ టైం తింటున్నా నిజంగా. ఈ ఏరియా వర్తే, ఫుడ్కి అయితే మాత్రం ఖతర్నాక్ వర్త్. ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నేను ట్రై చేసి చెప్తే ఇట్లుందా నిజంగా. ముంత మసాలా ఇక్కడ ఉంది, మస్తు ఉంది. నాకు తెలిసి ఇంత టేస్ట్ రాని కారం ఒకటి ఉంది లాలి. మనోళ్ళే శంకరంకులు ఒకటి ఇట్లనే మసాలా వేస్తుండే గుర్తుందా? చేయికి గ్లౌజ్ ఏమి వేసుకోపోతుండే, పట్టి పిసుకుతే నీ కానీ మనోడు గ్లౌజ్ చేసుకొని అందుకే టేస్ట్ కొంచెం తగ్గిద్దాం అనిపిస్తుంది. గ్లౌజ్ తీసేసి బాగా గట్టి తీసుకుంటే ఇంకా సూపర్ ఉండేమో. గ్లౌజ్ తీస్తే అదే ప్రాబ్లం. కానీ బాగుంది, బాగా చేస్తాడు. జర హైజీనిక్ ఉంది ప్లేస్ కూడా. ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మెయిన్ ఈ పల్లీలు కూడా మంచిగా ఉడికినాయి, బాగున్నాయి. కానీ టమాటా బజ్జీ నేను నిజంగా ఇప్పుడు తినలేదు. బాగుంది, చాలా బాగుంది. పిండిలోనే తక్కువ ఎంత 50 రూపాయలు. ఇది మనోడు పైసలు తీసుకోలేదు. మా ఫ్రెండ్ గారు వాళ్ళ షాపే అది. తీసుకోలే, బట్ 50కి 2 ఇస్తున్నాడు. వర్త్, మంచి వర్త్. చాలా హైజీనిక్ ఉంది, టేస్ట్ చేయొచ్చు. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా సజెషన్స్ అనిపిస్తే మాకు చెప్పండి. అరే ఇట్లా చేయండి ఇక్కడ అని చెప్పండి. మేము దాన్ని ట్రై చేస్తాం. బట్ తింటూనే ఉంటాం, పెడితేనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండాలి, లైక్లు కొడుతూనే ఉండాలి. ఓకేనా? కమెంట్ లో మెన్షన్ చేయండి, మిమ్మల్ని కూడా తీసుకుపోతాం. డెఫినెట్గా తీసుకోపో.